మాకునైనా నజరేతు వాడా నీవు లేకుంటే మేము లేమయ్యా. అయ్యా తండ్రి ఏమని వర్ణించమునైనా. అయ్యా తండ్రి ఎవరికి వాళ్ళే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మేము ఇంకా మనం బ్రతికున్నామంటే, ఇంకా మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన దయగల కనుసైగలే మనల్ని ధైర్యపరిచి మనం ఇంకా సజీవంగా ఉన్నందుకే ఆయన కోట్లాది వందనాలతో కోట్లాది గొంతులతో ఆయన ఆరాధిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్యా అయ్యా హృదయపూర్వకంగా ఆయన పిలవండి. యేసయ్యా అయ్యా నా దగ్గరికి రా అయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు లేరయ్యా. అయ్యా నన్ను తాకునైనా, నన్ను స్వస్థపరిచే యెహోవా నీవే కదా తండ్రి, నన్ను స్వస్థపరిచే యెహోవా నీవే కదా యేసయ్యా. అయ్యా ఎక్కడ ఉండి నీ మాటలు ఆలకిస్తున్నారా యేసయ్యా. అయ్యి వెలిశాల గ్రామంలో తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారయ్యా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో తండ్రి, ఎవరైతే సమస్యలో ఉన్నారో తండ్రి, అయ్యా వారి అందరినీ ఎద్దకు తీసుకురా యేసయ్యా. అయ్యా మీకు వందనాలు తండ్రి, నీ చెంతకు వారిని చేర్చయ్యా. అయ్యా నీ దగ్గరకు వచ్చి వారిని ఏమాత్రం మీరు తోసివేసే దేవుడు కాదయ్యా. అయ్యా మీకు వందనాలయ్యా. ఒక్కొక్కరు మీరు దర్శించయ్యా. ఈరోజు ఎవరైతే కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో, ఎవరైతే ఏదైనా అవమానాల మధ్యలో ఉన్నారో తండ్రి, వారి కన్నీళ్లు నాట్యంగా మార్చండి అయ్యా. ఎవరైతే దుఃఖంలో వ్యాధి బాధలు ఉన్న వారు స్వస్థపరచండి యేసయ్యా. యేసయ్యా మీకు వందనాలయ్యా. బిడ్డలను కోల్పోయిన వారు ఉన్నారయ్యా, భర్తలను కోల్పోయిన ఉన్నారయ్యా. అయ్యా తండ్రి సమస్తం కోల్పోయిన వారు ఉన్నారు యేసయ్యా. వారిని మీరే ఓదార్చండి, వారిని మీరే ధైర్యపరచండి అయ్యా. అయ్యా మీరే వారిని ధైర్యపరచండి అయ్యా. అయ్యా తోబుట్టులను కోల్పోయిన వారు ఉన్నారయ్యా, బిడ్డల్ని కోల్పోయిన వారు, భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారయ్యా. వారిని మీరే ధైర్యపరచండి యేసయ్యా.